భార్య భర్తల మధ్య సంబంధం బలంగా ఉండాలంటే వాళ్ళ ఇద్దరి మధ్య విశ్వాసం, నిజాయితీ ఉండాలి. అప్పుడే ఆ సంబంధం, వారి బంధం బలపడుతుంది. కానీ ఎదుటి వ్యక్తిని మెచ్చుకునేలా చేసే కొన్ని లక్షణాలు ఉన్నాయి. టీనేజ్ ప్రేమలో కూడా అంతే. యువకులు వాళ్ళు ప్రేమించి భాగస్వాములను సంతోషపెట్టడానికి కొన్నింటిని అనుసరిస్తారు. దానికి అనుగుణంగా డ్రామాలు ఆడతారు. కానీ పని అయిపోయిన తర్వాత అసలు విషయం తెలిస్తే అప్పటి వరకు ఆ వ్యక్తిపై ఉన్న వ్యామోహం, ప్రేమ కరిగిపోయి కోపం మొదలవుతుంది. మెల్లమెల్లగా సాన్నిహిత్యం నశించి బంధం చెడిపోవడం మొదలవుతుంది. ఇటీవల వివాహం చేసుకున్న లేదా త్వరలో వివాహం చేసుకోబోయే జంటలకు అటువంటి సూచనలను ఇచ్చే ముఖ్యమైన సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. ప్రేమ తగ్గడం మొదలైతే ఎవరికి అయినా మొదటికే మోసం వస్తుంది. వాళ్ళు ఏదో ఒక నెపంతో కలిసి ఉండటం ప్రేమికుల ప్రధాన లక్షణం. ముఖ్యమైన అవసరం వచ్చినా, కలిసి వెళ్లడంలో జాప్యం జరిగినా, కలవడానికి నిరాకరించినా, రేపు కలుద్దాం అని ఆ మాటలను ముందుకు తీసుకెళ్తానన్నా ఇద్దరి మధ్య సంబంధం చెడిపోతోందని అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తు కలలను సాకారం చేయాలనే కోరిక తగ్గితే సంబంధాన్ని కొనసాగించడంలో ఆసక్తి కోల్పోవడంతో ఆ సంబంధం క్షీణతకు చేరుకుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రేమికుడు అయినా, ప్రియురాలు అయినా, జీవిత భాగస్వామిగా ఉండే వ్యక్తి అయినా కొన్నిసార్లు అసలు స్వరూపం చూపిస్తారు. ప్రస్తుత పరిస్థితి, కులం, ఆస్తులు, అంతస్తులకు అర్హుడు కాదని భావించి ఈ సంబంధాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అదీగాక ప్రస్తుతం పెళ్లి గురించి కలలు కంటూ కేవలం శారీరక సంబంధాన్ని మాత్రమే కోరుకునే వ్యక్తి ఈ సంబంధానికి పెద్దల ఆజ్ఞపై జీవిత భాగస్వామి పట్టుబట్టగానే మెల్లగా జారుకోవడంతో ఆ సంబంధం చెడిపోతోందనడానికి స్పష్టమైన సంకేతం అని తెలుసుకోవాలి. వాళ్ల శారీరక సంబంధం కోసం మంచితనంతో ఉన్న వ్యక్తి దూరం అయ్యి భవిష్యత్తులో మళ్లీ సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తే అతను అవసరం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని గుర్తించాలి. మీ భాగస్వామి పనికిమాలిన కారణాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మీ అవసరాలకు లేదంటే మీ భావాలకు విలువ ఇవ్వకపోతే సంబంధం క్షీణిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీరు మీ భాగస్వామిని విశ్వసించలేకపోతున్నారని మీకు అనిపించవచ్చు. దీనర్థం వారు నిజాయితీగా ఉంటారని మరియు వారు ఏమి చేస్తారనే నమ్మకం మీకు లేదని అర్థం. నమ్మకం పోగొట్టుకోవడం ప్రారంభించినప్పుడు సంబంధం మరింత దిగజారుతుందని మరియు పెద్ద సమస్య ఉండవచ్చని ఇది సంకేతం. దీని గురించి మీ భాగస్వామితో మాట్లాడటం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారు ప్రైవేట్గా ఉంచాలనుకునే విషయాలు ఉంటాయి. మీ భాగస్వామి మీకు వ్యతిరేకంగా ఆ ప్రైవేట్ విషయాలను ఉపయోగిస్తారని లేదా కోపం వస్తుందని మీరు ఆందోళన చెందుతారు. సమస్య పెద్ద వాదనగా మారితే లేదా అది జరుగుతుందని మీరు ఆందోళన చెందుతుంటే సంబంధం మరింత దిగజారుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. నమ్మకం తగ్గిపోయి మీ భావాలు బలపడినప్పుడు నమ్మకంగా మిగిలిపోవడం కష్టం. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఆలోచించాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. మీరు మీ ఆలోచనలను మీలో ఉంచుకుని వాటి గురించి మాట్లాడకుండా ఉంటే మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఖాళీ పెరుగుతూనే ఉంటుంది. సంబంధం ముగిసిపోవచ్చని దీని అర్థం. అయితే మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని రహస్యాలను దాచుకోకపోతే మీ సంబంధం మరింత బలపడి వివాహానికి దారితీస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.